లక్షల కోట్ల రూపాయలు వ్యర్థంగా పోతున్నాయి. సో ఈ వేస్టేజ్ గురించి చాలామందికి నెగిటివ్గా ఉంది అండ్ అదేవిధంగా పాజిటివ్గా ఉంది. కొంతమంది అయితే అసలు ఆ కంపెనీ వేస్ట్, అది కంపెనీ అనేది ఫేకా రియల్ అనేది మనకి ఎలా తెలిసిద్ది అంటే, ప్రతి ఒక్క మనిషికి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అందుకోసమే చాలామంది పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు. జొమాటో అని, స్విగ్గీ అని రకరకాల జాబ్స్ చేస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా మనకి రీసెంట్గా మనకి బాగా వినిపిస్తున్న పేరు ఏంటంటే వెస్టేజ్ అనమాట. సో ఈ వెస్టేజ్ గురించి చాలామందికి నెగిటివ్గా ఉంది అండ్ అదేవిధంగా పాజిటివ్గా ఉంది. కొంతమంది అయితే అసలు ఆ కంపెనీ వేస్ట్, అది ఇలా రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం వెస్టేజ్ కంపెనీ అనేది ఎంత మంచిగా ఉపయోగపడుతుందో మన జీవితంలో అనేది ఇప్పుడు నేను వీడియోలో మీకు చెప్తాను. చూడొచ్చు, మనం ఇక్కడ మేజర్గా ఒక కంపెనీ అనేది ఫేకా రియల్ అనేది మనకి ఎలా తెలిసిద్ది అంటే, మన చేత ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టించినా కూడా అది ఫేక్ కంపెనీగా గుర్తించాలి. అండ్ అదేవిధంగా దాని యొక్క గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయనేది గుర్తించాలి. దాని యొక్క లీగల్ సర్టిఫికేట్స్ కానీ అది లీగల్గా రన్ అవుతుందా లేదనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇలా ఓకే, మనం ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకేంటి అంటే బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా టేకప్ చేయాలి, ఎలా ఏ విధంగా ముందుకెళ్ళాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి, ఇవన్నీ మీకు నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని కంటిన్యూగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనం ముందుగా చూసినట్లయితే ఇక్కడ మనం ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, దీంట్లో ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ మేజర్గా మన వెస్టేజ్ కంపెనీ వచ్చేసి ఇది డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ అనమాట. ఈ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి, బయట జరిగే బిజినెస్ అంటే ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. జనరల్గా బయట ట్రెడిషనల్ సిస్టమ్ అని ఉంటుంది అనమాట. ట్రెడిషనల్ సిస్టంలో ఎలా ఉంటుందంటే, మనం ఏ ప్రోడక్ట్ కొనాలి అన్నా, మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏ ప్రోడక్ట్ వాడాలన్నా కూడా మనం బయటికి వెళ్ళి పర్చేజ్ చేయాలి. ఇలా మనం బయటికి వెళ్ళి పర్చేజ్ చేస్తున్నప్పుడు మీరు ఆలోచించినట్లయితే దాన్ని ట్రెడిషనల్ సిస్టమ్ అంటారు. ఫస్ట్ మనొక కస్టమరు ఎక్కడ కొంటాడు, రిటైల్గా కొంటారనమాట. అంటే మనకి బయట దొరికే కిరాణా షాప్స్ కానీ ఇలా విధాలుగా ఉండే షాప్స్ అనమాట, అవి రిటైల్. నెక్స్ట్ రిటైల్ అయితే హోల్సేల్లో కొంటాడు, హోల్సేల్ అతను డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొంటాడు, డిస్ట్రిబ్యూటరు ఏజెంట్ దగ్గరికి వెళ్తాడు, ఏజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఆర్డర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలా మనకి ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర 40 రూపాయలకు పడిన వస్తువు మన కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ మధ్యలో వేరియేషన్ ఎంత ఉంది, 60% ఉంది. ఈ 60% ఎటు పోతుందంటే, మనకి మధ్యలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తింటారనమాట. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే వీళ్ళు కష్టపడుతున్నారు, ఓకే, సాటిస్ఫైడ్. మనం ఇక్కడ చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్కువగా బిజినెస్ అనేది అడ్వర్టైజ్మెంట్ ద్వారా బయటికి రిలీజ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ బూస్ట్ యాడ్ ఇచ్చినందుకు 32 కోట్ల రూపాయలు. అండ్ అదేవిధంగా మహేష్ బాబు సంతూర్ యాడ్ ఇచ్చినందుకు 25 crores రూపీస్. ఇలా దీన్ని మనం ట్రెడిషనల్ సిస్టమ్ అంటాం అనమాట. ఇది గుర్తించిన కొన్ని దేశాలు ఏం చేశాయంటే, ఎలాగైనా కూడా సామాన్యుడు ఇదే విధంగా ఉంటే కోటీశ్వరుడు అవ్వలేడు అనే ఉద్దేశంతో కొన్ని దేశాలు రీసెర్చ్ చేసి డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీని తీసుకురావడం జరిగిందనమాట. ఈ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో మనకి ఏం జరుగుతుంది అంటే, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది అండ్ అదేవిధంగా కస్టమర్ ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే డైరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇలా మధ్యలో ఎవ్వరూ ఉండరు. కస్టమర్కి 100 రూపాయలకి పడే వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర 40 రూపాయలు తరుగుతుంది. సో ఇక్కడ మనం మధ్యలో చూసుకుంటే 60 రూపాయలు ఉంది, 20 రూపాయలు ఎడిపోతుందంటే కస్టమర్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని లక్షల కోట్ల రూపాయలు వ్యర్థంగా పోతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరు లేరు కాబట్టి అవన్నీ మిగిలినాయి కాబట్టి మరి వాటన్నిటిని ఏం చేస్తుంది కంపెనీ, కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి అంటే, ఫస్ట్ మనం ఆధార్ కార్డ్ తోటి ఐడి తీసుకుంటాము. ఐడి తీసుకున్న తర్వాత మనకు ఆధార్ కార్డు ద్వారా కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ పాన్ కార్డు ద్వారా మనకి ట్యాక్స్ అనేది పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా మన అకౌంట్లో ఇన్కమ్ అనేది క్రెడిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రీ ఐడి అనమాట. ₹1 కూడా ఫీజు కానీ ₹1 కూడా ఖర్చు లేకుండా మనం ఫ్రీగా ఐడి తీసుకోవచ్చు. జీరో ఇన్వెస్ట్మెంట్, రూపాయి పెట్టుబడి లేదు. అండ్ అదేవిధంగా ఏజ్ లిమిట్ అనేది కూడా లేదనమాట. ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. 18+ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బిజినెస్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్, చదువుతోటి ఎటువంటి అవసరం లేదు. చదువుతోటి ఎటువంటి సంబంధం కూడా మనకి బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవసరం లేదు. ఈ విధంగా మనం ఐడి తీసుకుంటాం. ఐడి తీసుకున్న తర్వాత మరి మనం ఏం చేయాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఏం చేయాలి అంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఐడి వస్తుంది. ఐడి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన విషయం ఏంటంటే, ఒక 6గురిని సరైన వ్యక్తులని మనం తీసుకోవాలి. సరైన వ్యక్తులు అంటే మన కుటుంబంలో ఉన్నారు కదా, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, వీళ్ళని తీసుకోకూడదు. నువ్వు ఏం చేయాలి అంటే, ఎక్కడైతే నువ్వు 6గురిని డిఫరెంట్గా తీసుకొని వీళ్ళు బిజినెస్ చేస్తారో అన్న వ్యక్తులను నువ్వు 6గురిని తీసుకోవచ్చు. 6గురిని తీసుకున్న తర్వాత వీరు 6గురి తరఫు నుంచి నీకు కనుక 5,625 పీవీలు, అంటే వీళ్ళు 6గురే కాదు వీరి కింద ఉన్నవారు కానీ, సో అందరి తరఫు నుంచి నీకు 5,625 పీవీలు వస్తే నువ్వు బ్రాంజ్ డైరెక్టర్ అని అర్థం. మరి ఈ బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలి అంటే మరి మనకు కావాల్సిన పీవీ ఎంత, 5,625 పీవీలు కావాలి. మరి ఈ పీవీలు నువ్వు ఒకటే రోజు చేస్తావా, నెలలో చేస్తావా, సంవత్సరంలో చేస్తావా,
లైఫ్ లాంగ్ చేస్తావా అనేది నీ ఇష్టం అనమాట. ఇన్కమ్ కావాలి అంటే స్పీడ్గా చేసుకుంటే చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. నువ్వు బ్రాంజ్ అయిన తర్వాత నెక్స్ట్ నీ కింద ఉన్న 6గురిని కూడా బ్రాంజ్ చేయాలి. వాళ్ళని బ్రాంజ్ చేయడం వల్ల నీకు ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ ఈ 6గురు ఎవరైతే ఉన్నారో ఈ 6గురు కింద కూడా 6గురిని తీసుకొచ్చి 6గురిని 6 చేసుకుంటే 36 మెంబర్స్ అవుతారు. ఇలా మనము ఇలా లైన్ అనేది పెంచుకుంటూ పోవడం వల్ల లెగ్లో మనకి పీవీస్ పెరుగుతాయి. పీవీస్ పెరగడం వల్ల ఇన్కమ్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇలా 5625 పీవీలు అయినప్పుడు ఇతను కూడా బ్రాంజ్ అయిపోతాడు. ఇతను బ్రాంజ్ అయితే మీరేమవుతారంటే సిల్వర్ అవుతారు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ లైన్ బి వ్యక్తి కూడా 5625 పీవీలు చేస్తే మీరు గోల్డ్ అవుతారు. ఇలా చేసుకుంటూ పోతే గోల్డ్ తర్వాత స్టార్ తర్వాత డైమండ్ తర్వాత సో క్రౌన్ అనమాట. ఇలా 6 లెగ్లను కనుక మనం బ్రాంజ్లను చేస్తే మన పొజిషన్ క్రౌన్. మనం క్రౌన్ అయినంత వరకు మనకి ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇలా 5625 పీవీలకు గాను మనకి 20,000 రూపాయలు ఇన్కమ్ ఉంటుంది. దాన్ని ఎల్ఓబి అంటారనమాట. 20,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. నేను ఆన్ యావరేజ్గా 20,000 రూపీస్ వేసాను. ఇలా 6 లెగ్గుల్లో నుంచి 20 ఇలా వేసుకుంటే మనకి నెలకి 1,20,000 నుంచి 1,50,000 వరకు ఇన్కమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇదంతా బాగానే ఉంది. మరి పీవీస్ అంటే ఏంటి? పీవీ అంటే పాయింట్ వాల్యూమ్. సో ఈ పాయింట్ వాల్యూమ్ ఒక పీవీ వచ్చేసి 30 రూపాయలు ఉంటుంది. అండ్ అదేవిధంగా 32 రూపాయలు కూడా ఉంటుంది. అంటే వస్తువును బట్టి మనకి ఏంటి అంటే పీవీ అనేది రేట్ అనేది మారుతూ ఉంది. అది 30 నుంచి 32 రూపాయలు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ బిజినెస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఫ్రీ ఇన్సూరెన్స్ 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఫ్రీగా ఉంటుంది. మనకేమైతే మన కుటుంబానికి 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 3 జనరేషన్ ఇన్కమ్ అనమాట. 3 తరాల ఆదాయం ఏ విధంగా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్గా యు అనే వ్యక్తి చనిపోయాడే అనుకో, ఎంత 1,00,000 రూపాయలు తీసుకుంటూ చనిపోయాడు. ఈ యు అనే వ్యక్తి పెట్టిన నామినీ ఎవరైతే ఉన్నారో అతనికి అదే 1,00,000 రూపాయల ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ జనరేషన్ ఇన్కమ్ అనేది ఉంది. నెక్స్ట్ గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే మన దాంట్లో కెమికల్ లెస్ ప్రొడక్ట్, అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్ అవ్వడం వల్ల అవి యూస్ చేయడం వల్ల మనకి మంచి ఆరోగ్యం ఉంటుంది. నెక్స్ట్ మనకి నేమ్ అండ్ ఫేమ్ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 3వ పాయింట్, మనకి ఇలా చేయడం వల్ల మనకి 10 రకాల ఆదాయాలు ఉంటాయి. ఆ ఆదాయాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ రీటైల్ ప్రాఫిట్ అనమాట. ఈ యొక్క మార్కర్ ఉంది. ఈ మార్కర్ కనుక మనకి 120 రూపాయలు ఉంటే మనకు మాత్రం డిపి ప్రైస్ 100 రూపాయలకి మాత్రమే వస్తుంది. అంటే 20 రూపాయలు సేవ్ అవుతున్నాయి. నువ్వు బయట ఎంఆర్పి రేటుకే 120 రూపాయలకి దీన్ని సేల్ చేసుకోవచ్చు. దాన్ని రీటైల్ ప్రాఫిట్ అంటాము. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బోనస్. మన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఈ ఓవరాల్గా బిజినెస్ని బట్టి పర్ఫార్మెన్స్ బోనస్ ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా డైరెక్టర్ బోనస్. ఇక్కడ చూస్తే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్. ఇలా ఏ డైరెక్టర్ సంబంధించి వాళ్ళకి అంటే మనకి డైరెక్టర్ బోనస్ ఉంటుంది. నెక్స్ట్ టీమ్ని నువ్వు లీడ్ చేస్తున్నందుకు టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది. లీడర్షిప్ బోనస్ ఉండే, నువ్వు లీడర్గా ఉంటూ వీళ్ళందరూ నడిపిస్తున్నందుకు నీకు లీడర్షిప్ బోనస్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఎల్ఓబి అంటున్నాము. నెక్స్ట్ ట్రావెల్ ఫండ్, మనం తిరగడానికి. అండ్ అదేవిధంగా మనం కంపెనీ తరఫు నుంచి ఎవ్రీ ఇయర్ 3 ట్రావెల్స్ ఫారెన్ కంట్రీస్కి 3 సార్లు తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా లోకల్ స్టేట్స్ మన ఇండియాలో ఒక 3 ట్రిప్స్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అలా ట్రావెల్ ఫండ్ ఉంటుంది. నెక్స్ట్ కార్ ఫండ్ అనమాట. మనం ఎప్పుడైతే స్టార్ట్ డైరెక్ట్ అవుతామో మనకు కార్ ఫండ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనము కార్ అనేది తీసుకోవచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ కార్స్ తీసుకున్న వాళ్ళు 2-3 ఉన్నారు. మీరు వీడియోస్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇలా ఫ్రీగా కార్ తీసుకోవచ్చు కార్ ఫండ్ ద్వారా. నెక్స్ట్ హౌస్ ఫండ్ ద్వారా ఇల్లు కూడా కట్టుకోవచ్చు. హౌస్ ఫండ్ అనేది మనం ఎప్పుడైతే క్రౌన్ అవుతామో మనకి హౌస్ ఫండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా మనం కూడా హౌస్ ఫండ్ ద్వారా ఇల్లు అనేది ఫ్రీగా కట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంకా బాగా బిజినెస్ చేసుకుంటే ఎలైట్ క్లబ్ బోనస్ కూడా మనకు లభిస్తుంది. ఈ విధంగా మనము బిజినెస్ని టేకప్ చేస్తే వెస్టేజ్ నుంచి 100% మన జీవితము మారుతుంది. ఇలా చాలామంది ఒక రైతు లక్షల్లో తీసుకున్నాడు, ఒక ట్రాక్టర్ తోలుకునే వ్యక్తి లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఒక చేపలు అమ్ముకునే ఆమె లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటుంది. అంటే వారందరికీ సహజమైనప్పుడు నీకు నాకు మరి ఎందుకు సహజం అవ్వదు అని ఒక్కసారి మీరే ప్రశ్నించుకోండి. అండ్ అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే మీరు కనుక మన టీంలో నుంచి కనుక మీరు చేయాలనుకుంటే 100% నేను ఇచ్చే గ్యారంటీ ఏంటంటే మీకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే జూమ్ సెషన్స్ ఉంటాయి, ఫుల్ ఆఫ్ గైడెన్స్ ఉంటుంది మన టీం ద్వారా. సో నా నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను. మీరు వెస్టీజ్ అని చెప్పేసి నాకు మెసేజ్ పెడితే నేను మిమ్మల్ని డైరెక్ట్గా మా టీం తరఫు నుంచి కాంటాక్ట్ అయ్యి మీకు ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా మనము ఈ త్వరలో ఈ 1,00,000 రూపాయల ఇన్కమ్కి ఎలా రీచ్ అవ్వాలి వితిన్ 6 monthsలో నేను చెప్తాను. అండ్ అదేవిధంగా నా తరఫు నుంచి మీకు సంవత్సరం లోపు ఒక 100 ఐడీలు మాత్రం నేను ఇవ్వగలుగుతాను. సో మీరు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలపండి. నెక్స్ట్ వీడియోకి నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ ఆల్ ద వెరీ బెస్ట్.